అదే అదే గౌరవంగా మనం చట్టపరంగా ముందుకెళ్దామని కోరుకుంటున్నాను. రాజస్థానంతో పాటు ప్రీతి 4 ఫ్రెండ్స్ వచ్చారు. ఆ తర్వాత ప్రీతి మీరు కలిసి ఇంకేదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేశారా ఇంట్లో? ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏమి చేయలేదండి. బర్త్డే పార్టీస్ కి మాత్రమే వచ్చాము. ఇప్పుడు అందరం కలిసి కూర్చొని ఇప్పుడు మనం పని కోసం వచ్చి పని చేసుకుంటున్నాము. సరదాగా ఏదైనా నవ్వుకుంటూ మాట్లాడేమో. అది ఇల్లీగల్ యాక్టివిటీ అంటే ఏమవుతుంది? అదే ఇల్లీగల్ యాక్టివిటీ ఇప్పుడు జరుగుతుంటే మీరు మీడియా వ్యక్తో లేకపోతే బాధ్యత గల వ్యక్తి అయితే మీరు వెళ్ళి కంప్లైంట్ ఇచ్చేది ఉండే. ఎప్పుడో 2 సంవత్సరాల తర్వాత నేనేదో గొడవలో ఉంటే లావణ్య ఇలా చేసింది అని ఎందుకు ఇప్పుడు పడుతున్నారు? అప్పుడు ఎందుకు చేయలేదు? అప్పుడే వదిలించుకోవాలనుకున్నా మీకు ఎందుకు ఛాన్స్ దొరకలేదు? అంటే ప్లాన్ చేసుకుని కుట్రపన్నంగా వచ్చి ఇష్యూలు చేస్తుంది వాళ్ళు డే 1 నుంచి. కానీ ఎప్పుడు లావణ్య చెప్తుంది నమ్మలా. ఇప్పుడు అట్లీస్ట్ మీ కళ్ళ ముందు కనిపిస్తుంది కదా దాడి జరుగుతున్న దానికి. కానీ నేను ఇప్పుడు చెయ్యి ఇరిగింది కాలు ఇరిగిందని వచ్చి దొంగ నాటకాలు ఆడలేను. ఏడుపులు నాకు రావు. వచ్చి గొడవ ఇది నేను చేయలేను. రాజ్ మీదకి ముంబై వెళ్ళి నేను చేసిందే గొడవ అయితే మరి నిన్న నా పైన చేసింది ఏంటి? అదొక్కటి కొంచెం కన్సిడర్ చేసుకొని మీరు లావణ్యని ఎలా అయితే క్వశ్చన్ చేస్తున్నారో రాజ్ కూడా అలాగే క్వశ్చన్ చేసి రాజ్ కూడా బయటికి లాగితే బాగుంటుంది. వృద్ధులు కదా అని వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి బాధితురాలని అటాకులు చేస్తే అది మీడియా కానీ ఇంకెవరైనా కానీ ఇంకా ఆడవాళ్ళకి ఇంకెక్కడి నుంచి ఎపిసోడ్ లో విలలైన శేఖర్ భాష కూడా నిన్న ఎంట్రీ ఇచ్చిండు. వీరంటేనేమో రాజ్ తరుణ్ చెప్పి పంపించాడు. శేఖర్ భాష లోపలికి ఎట్లా వచ్చాడు? అన్ఇన్వైటెడ్ గెస్ట్ అండి. మా కమ్యూనిటీకి అయినా సరే దాంట్లో అయినా సరే ఒకళ్ళు రాజ్ తరుణ్ ఇన్విటేషన్ ఇచ్చుంటే అది రాజ్ తరుణ్ని అడగాలి. మేము మాట్లాడలేదు, మాతో ఇష్యూ కాదు, మాకు ప్రాబ్లమ్ కాదు, మేము హెల్ప్ అడగలేదు. రాజ్ తరుణ్దే అంతే. శేఖర్ భాష వచ్చి నిన్న హంగామా చేసి మళ్ళీ లావణ్యని ఇక్కడ నుంచి పంపించాలనేది నిన్న హంగామా చేశారు. ఇప్పుడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నీ పిల్లాన్ని పంపించే నీ అమ్మని పంపించే అంటే ఎట్లుంటది? ఏం సంబంధం నాకు? ఇప్పుడు వాళ్ళ భార్య అతనితో 365 రోజులు బానే ఉంటదండి. ఒక రోజున గొడవ పడదా? వాళ్ళకి ఏం ఇష్యూస్ రావా? ఒక ఇష్యూ వచ్చింది కదా నేను వాళ్ళతో దూరిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ లోకి దూరిపోయి గొడవ చేయాలా? అంటే దేనికోసం? అతనికి ట్రైబర్ ఆరెంజ్ కలర్ కారు ఉంది, దానికోసం గొడవ చేయనా? నాకెందుకు ఆ కారు? మా డాడీ కూడా డ్రైవరే ఉంది. మరి అతను మా విల్లా కోసం చేస్తున్నాడు. నువ్వు సంపాదించుకొని విల్లా కొనుక్కో. లావణ్య విల్లా ఎందుకు ఇస్తుంది? లావణ్య జీవితంలో రాజ్ తరుణ్ జీవితంలో 11 సంవత్సరాలు ఉన్న లావణ్యకి చెందదు. వీళ్ళు సోషల్ యాక్టివిస్ట్ గా మగజాత ఆనిమిత్యంగా వచ్చిన వాళ్ళకి హక్కు ఉండిపోద్ది. ఈ ఇల్లు ఇప్పుడు మీరు ఉంటున్న ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉంది అసలు? డాక్యుమెంటేషన్ రిజిస్ట్రేషన్ అయితే రాజ్ పేరు మీదే ఉందండి. కానీ రాజ్ తరుణ్ 4 years ఎగోనే నాకు ఇద్దరు కలిసి కొన్నారా? అతను ఇండివిజువల్ కొన్నాడా? ఇద్దరం కలిసి చాలా చేశామండి. బట్ ఇల్లు ఒక్కటే పేరు ఉండడం అయితే రాజ్ తరుణ్ పేరు మీదే ఉంది. మ్యూచువల్ గా మీరు చేసుకోలేదు? మ్యూచువల్ గా అంటే ఇప్పుడు ఇంటీరియర్ మేము చేయించి ఉంటాము, ఇల్లు అతను కొని ఉంటాడు, ఫర్నిచర్ మేము కొని ఉంటాము. అలా ఇప్పుడు ఇటుక రాయిదే అంటే మరి ఇటుక మేస్త్రిది కట్టింది ఇల్లు. అలా ఏమి లావాదేవీలు మార్చుకోవాలండి. ఇల్లు మీద రాస్తారు? మాది మాది మాది. రాస్తారు. ఒకవేళ లావణ్య నాకు సంబంధం లేదు అని ఒక స్టేట్మెంట్ ఇస్తే ప్లీజ్ రమ్మనండి. పారిపోయి తప్పించుకొని తిరుగుతూ వృద్ధుల్ని పంపించుకుంటూ ఎక్కడో దూరంగా కూర్చొని చిల్లవుతుంది అతను. ఇదే ఇంట్లో ఈ రోజుకి ఉన్నది నేను, పారిపోయింది అతను. పోయిన సంవత్సరం March 13న పారిపోయాడు. మరి నన్ను డ్రగ్ కేసులో ఇరికిచ్చింది మరి రాస్తారు అనుకుని నేను ఫైల్ చేశాను. నువ్వు ఇంత చేసావా నన్ను వదిలించుకోవడానికి దేనికి అని. ఇప్పుడు అందరిది ఉందని నాకు ఇంకా క్లారిటీ వచ్చేసింది. సో అందరికీ పడాలి, ఖచ్చితంగా పడిపిస్తాను. మొన్నదాకా రాజ్ తరుణ్ మీద పెట్టిన కేసులన్నీ వెనక్కి తీసుకుంటా అన్నారు. ఇప్పుడు రాజ్ తరుణ్కి అగైనెస్ట్ ఉన్నారా, సపోర్ట్ ఉన్నారా? అంటే దాడి జరిగింది కదండి, ఫిజికల్ గా అసాల్ట్ లేదేమో. కలిసి వచ్చింది ఎవరితో? వాళ్ళ ఇల్లు కాబట్టి వచ్చారు. ఎవరు? వాళ్ళ పేరెంట్స్ రావచ్చు, తప్పలేదు. ఇప్పుడు మీరు కూడా దేనికి వచ్చారు? ఇంటర్వ్యూకి వచ్చారు, పని అయిపోయింది, పని వెళ్ళిపోతారు. ఫిజికల్ గా దాడి చేస్తే, నేను మీ పైన దాడి చేస్తే మీరు కొట్టరా నన్ను? అంటే రాజ్ తరుణే చేయించారు. రాజ్ తరుణ్ ఎంట్రీ కూడా రాజ్ తరుణే చెప్పడం జరిగింది. పక్కా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాము. రాజ్ తరుణ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు, రాజ్ తరుణ్ చెప్పడం జరిగింది. కొత్తగా ఆర్టిస్ట్ పేర్లు చెప్తున్నారు. నన్ను రాజ్ తరుణ్ గతంలో సెటిల్మెంట్ చేసే ప్రయత్నం చేసిరని. వాళ్ళెవరు? నన్ను రాజ్ తరుణ్ సెటిల్ చేయడానికి కాదు, రాజ్ తరుణ్ నిన్ను వదిలేయడానికి నీకు ఎంత కావాలి అని ఒక బిగ్ బాస్ కెళ్ళిన ఒక యువతి అడగడం జరిగింది. 50 లక్షలు ఇస్తానని చెప్పింది. నువ్వేం పని చేసి సంపాదించావు 50 లక్షలు నాకు తెలియదు, కానీ లావణ్య నేత నువ్వు కొనలేవని చెప్పాను. 2 దారులు ఉంటాయి, నువ్వు చూస్ చేసుకున్న దారి నేను చూస్ చేసుకోలేక కాదు అమ్మ తల్లి. అర్చన, ఆవిడ ఒరిజినల్ పేరు అర్చన మంగళి అర్చన ఆవిడ పేరు. చూస్ చేసుకోలేక కాదు, నా జోలికి నువ్వు రాకు అని అంటే నువ్వు అర్జెంట్ గా ఇంట్లోంచి కుక్కలు తీసుకొని వెళ్ళి అప్పటి నుంచే. సో అదే రాజ్ తరుణ్ పేరెంట్స్ ఆ పిల్లతో కూడా మాట్లాడి, అమ్మ లావణ్య ఇంకా ఎప్పుడో లివింగ్ టుగెదర్ అయిపోయింది, ఇప్పుడు నా రాజ్ తరుణ్ నా కొడుకు అంతా నీ మీదనే మోజు, నువ్వు వచ్చాయమ్మా ఇంటికి అని అంటే ఎంతమంది ఆడపిల్లల్ని తెచ్చుకొని లివింగ్ టుగెదర్ పెట్టుకుంటావు నువ్వు ఇంట్లో? సో నన్ను ఇంట్లో నుంచి పంపించేసి ఇంకో అమ్మాయి కావాలి.
ఆ అమ్మాయి కడుపు వస్తుంది, ఆ అమ్మాయి కడుపు పోద్ది. ఒక 2 సంవత్సరాల తర్వాత మనోడు లాంగ్ టర్మ్ లో ఉండడు, మనోడికి షార్ట్ టర్మ్ కావాలంతా, కొత్తదనం కావాలి. సినిమాకు హీరోయిన్ వస్తుంది, సినిమాకు డిజైనర్ వస్తుంది. ఎంతమంది డిజైనర్లు ఉన్నారు, ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు. మస్తాన్ సాయి విషయంలో ఏదైతే పోరాడినో ఇప్పుడు రాజ్ తరుణ్ విషయంలో కూడా అదే పోరాడతా. హర్యానా దగ్గర కూడా నిజం తెలుసుకుంటాను నేను, అసలేం జరిగిందని. ఆమెకి ప్రెగ్నెన్సీ వచ్చిందని కూడా ఏదో వార్తలు ఉన్నాయి, కన్ఫర్మేషన్ అయితే నా దగ్గర లేదు. ఖచ్చితంగా హర్యానాను కూడా ప్రేమ పేరుతో మోసం చేసిందే అయితే. ఎందుకంటే ఈ ఇంటికి వచ్చి నేను ఇంట్లో లేనప్పుడు నా తమ్ముడితో బాధపడి ఏడిచేసి నా జీవితం నాశనం చేశాడు అని నా తమ్ముడితో ఏడ్చి వాపోయి వెళ్ళిందంట కొద్ది రోజుల క్రితం హర్యానా, నేను ఇంట్లో లేని ఆ టైంలో. ఈ ఎపిసోడ్ జరిగేటప్పుడు రీసెంట్ గా వాపోయి నా జీవితం నాశనం చేశాడు అని ఏదో సామాన్ కూడా ఏదో పగలగొట్టి వెళ్ళింది. జీవితం నాశనం చేసిన అమ్మాయి 50 లక్షలు ఇస్తా మీరు సైడ్ అయిపోవంటే ఆమె ట్రాక్ చేసుకుందామన్నా అనుకుండొచ్చు, వీళ్ళలా రెచ్చగొట్టుండొచ్చు. ఎందుకంటే ఈయన మాట్లాడిన రికార్డింగ్ విన్నారా మీరు? మా మామగారు హర్యానాతో రికార్డింగ్ మాట్లాడారు. అప్పుడు లావణ్య మీద లేదమ్మా, ఇప్పుడు నీ మీద ఉంది, నువ్వు వచ్చేసేయి అని. వాళ్ళిద్దరు సంభాషణ కూడా ఎలా ఉందంటే, మరి నాకు రవి అని ఇంకో అబ్బాయి ఉన్నాడు కదా అంకుల్, ఎలా రావాలి? ఏమో అమ్మ, నా కొడుకైతే నువ్వు ఉన్నావు. ఎందుకంటే హర్యానా అనే అమ్మాయి అప్పుడు బోల్డ్ కాబట్టి, స్ట్రాంగ్ కాబట్టి, బిగ్ బాస్ లో మనం అందరం చూసాం కాబట్టి లావణ్యకి టఫ్ కాంపిటీషన్ ఇస్తుంది, లావణ్య సైడ్ చేయడానికి అని చెప్పి ఇంకొక అమ్మాయిని వీళ్ళ స్వార్థం కోసం తీసుకొని, వీళ్ళ స్వార్థం కోసం హర్యానాను కూడా ట్రాప్ చేస్తారేమో అని నాకు ఒక చిన్న అనుమానం. అది క్లారిటీ వచ్చిన సెకండ్ నేను మిగతా నిజాలన్నీ బయట పెడతాను. ఎస్ ఉందండి. వినిపిస్తారా అది? ఎందుకు ఈ నెగిటివ్ శక్తులంతా లావణ్యం పడబట్టి? నెగిటివ్ శక్తులు